అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అందుకు గల కారణాలపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ ఇప్పటి వరకు దేశంలో జరిగిన భారీ విమాన ప్రమాదాలను తెరపైకి వస్తున్నాయి. అతిపెద్ద విమాన ప్రమాదం 2020 ఆగస్టు 7న కోజికోడ్లో జరిగింది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ కేంద్రం వందే భారత్ మిషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్ ప్రత్యేక విమానం ఎయిర్ ఇండియా IX 1344ను నడిపింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా వర్షం కురుస్తుండటం, పైగా టేబుల్ టాప్ రన్వే కావడంతో విమానం రన్వే దాటి లోయలో పడిపోయింది. 2 ముక్కలైంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. రెండు 2010లోనూ మరో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ IX 812 కూలిపోయింది. టేబుల్ టాప్ రన్వే కావడంతో సరైన ప్రాంతంలో విమానాన్ని దించలేకపోయాడు పైలట్. దీంతో ఫ్లైట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 158 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. (1998లోనూ మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అలయన్స్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ నెంబర్ 7412 పాట్నా ఎయిర్పోర్ట్లో కుప్పకూలింది. ల్యాండ్ అయ్యే సమయంలో నియంత్రణ కోల్పోవడంతో జనవాసాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. 1990లో బెంగళూరు హాల్ విమానాశ్రయంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 605 ల్యాండ్ అవుతున్న వేళ ముందుగానే గ్రౌండ్ను తాకింది. దీంతో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. (1988లో అహ్మదాబాద్ వద్దే ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 133 మంది మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో మరోసారి డ్రీమ్ లైనర్ రకానికి చెందిన విమానాలపై చర్చ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు ఈ రకానికి చెందిన విమానాలు వివిధ రకాల సమస్యల కారణంగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదాలను ఓసారి పరిశీలిస్తే డ్రీమ్ లైనర్ విమానాన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఈ విమానాలు మాత్రం తరచుగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే 2013లో లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన సమస్యలు డ్రీమ్ లైనర్ కు చెందిన విమానాల్లో తలెత్తాయి. ఇక నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. జనవరి 7, 2013న జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ నెంబర్ 008 బోస్టన్లో ల్యాండ్ అయిన తర్వాత ఖాళీ విమానంలో బ్యాటరీ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 9 రోజులు తిరగకుండానే అంటే జనవరి 16, 2013న ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన ఫ్లైట్ 692 యమగూచి ఊబే అనే టోక్యోలోని నరిటాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ సిస్టంలో సమస్య కారణంగా అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు గాయపడ్డారు. వరుసగా జరిగిన ఈ 2 ఘటనలతో 2013లో డ్రీమ్ లైనర్ ఫ్లీట్ను 3 నెలల పాటు గ్రౌండ్ చేశారు. అనంతరం బ్యాటరీ డిజైన్లో మార్పులు చేసిన తర్వాత విమానాలు మళ్లీ ఎగరటం ప్రారంభించాయి. కానీ సమస్యలు మాత్రం డ్రీమ్ లైనర్ను వదలలేదు. మార్చి 11, 2024న లాటమ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 800 సిడ్నీ నుంచి ఆక్లాండ్ వెళ్తుండగా అకస్మాత్తుగా ఎత్తును కోల్పోయింది. జెట్ స్పీడ్తో 1000 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఇదే మాదిరిగా చైనాలోనూ జరిగింది. అక్టోబర్ 21, 2024న చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ CZ3534 షాంఘై నుంచి గ్యాంగ్జౌకు వెళ్తోంది. ఇలాంటి సమయంలో సరిగ్గా ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్ అయ్యింది. ఈ ఘటనలో విమానం వెనుక భాగం రియర్ ఫ్యూజ్లేజ్ దెబ్బతిన్నాయి. ఇక జనవరి 10, 2023న ఖతార్ ఎయిర్వేస్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ నెంబర్ QR161 దోహా నుంచి కోపెన్హాగ్ను వెళ్తోంది. అయితే టేకాఫ్ తర్వాత 1850 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా 850 అడుగులకు దిగింది. ఇంకా చెప్పాలంటే నిమిషానికి దాదాపు 3000 అడుగుల చొప్పున వేగంగా కిందకు దిగింది. సముద్ర ఉపరితలానికి అతి సమీపంలోకి వచ్చింది. చివరకు ఎలాగో అలా గండం గడవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవే కాదు, మరికొన్ని ఘటనల్లోనూ ప్రయాణికుల గుండెల్లో డ్రీమ్ లైనర్ విమానాలు గుబులు పుట్టించాయి. దీంతో ఎప్పటికప్పుడు లోపాలను సమీక్షిస్తోంది బోయింగ్ సంస్థ. అయినా సరే మరో ఘోర విమాన ప్రమాద దుర్ఘటన అహ్మదాబాద్లో జరిగింది.